హలో నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ డివోషనల్. సో ప్రస్తుతం మనతోనే గురువు గారు ఉన్నారండి. గురువు గారి గురించి తెలియని వ్యక్తులు ఎవరూ లేరు. ఎందుకంటే చాలా ప్రఖ్యాతి కలిసినటువంటి వ్యక్తి. ఎన్నో మీడియాలో ఎన్నో ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అంటే ఎవరి డౌట్లు అయినా కూడా క్లియర్ చేసేటువంటి గురువుగారు ఈరోజు నాతో ఉన్నారు. ఆయన ఎవరో కాదు, నానాజీ పట్నాయక్ గారు. సో ఒకసారి గురువు మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే గురువుగారు. శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారు గురువుగారు? అద్భుతంగా ఉన్నాను. అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో ఇంకా అద్భుతంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఓకే, మీరు చాలా వరకు దేవుడి గురించి బాగా చెప్తూ ఉంటారు. సో ఈరోజు ఏంటంటే మనము ఇంటి నిర్మాణానికి సంబంధించినవి మాట్లాడుకుందాము. సో ఒక ఇల్లు నిర్మాణించేటప్పుడు సో ఎలాంటి స్థలం తీసుకుంటే బాగుంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మ ఒకటే గుర్తుపెట్టుకోండి, మనకి సిటీలో అయితే ఇండివిజువల్ హౌసెస్ చాలా తక్కువ కట్టుకోవడం, అపార్ట్మెంట్ కల్చరే ఉంటుంది. ఎవరైనా ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, ఒక ఇల్లు తీసుకోవాలి అన్నప్పుడు స్థలం తీసుకున్నా గృహం తీసుకున్నా వర్గు అని ఉంటుంది. వాస్తుశాస్త్రంలో వర్గు శాస్త్రం అని ఒక సపరేట్ సెక్షన్ ఒకటి ఉంటుంది. దానిలో ఏంటంటే మీ పేరులో ఉన్న మొదటక్షరాన్ని తీసుకొని వర్గురీత్యా ఏ డైరెక్షన్స్ పనికి వస్తాయో తీసుకోవాలి. చాలామందికి తెలియక ఏమనుకుంటారంటే కేవలం ఈస్ట్ అండ్ నార్త్ మంచిది, సౌత్ అండ్ వెస్ట్ మంచిది కాదని ఒక అపోహలో ఉంటారు. మనకి విశ్వకర్మ ప్రకాశిక అనేటువంటి సాంస్క్రిట్ గ్రంథం ఏదైతుందో వాస్తులో, అందులో ఎక్కడా అలా చెప్పలేదు. మీకు ఇవే మంచివి, ఇది మంచిది కాదని ఎక్కడ చెప్పలేదు. ఆల్ డైరెక్షన్స్ ఇస్ గుడ్, మీకు ఏది పనికి వస్తుంది. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడమ్మా. ఇప్పుడు మనం చెప్పులు వేసుకుంటాం, లేకపోతే ఒక వస్త్రం డ్రెస్ వేసుకుంటాం, అన్ని సైజెస్ ఈజ్ గుడ్, కానీ మనకేది పనికి వస్తుంది? చిన్నది వేసుకున్నా చెప్పు మనకి టైట్ అయిపోతుంది, పెద్ద వేసుకున్నా మనం సఫీడ్ నడవలేము. అట్లాగే బ్లడ్ గ్రూప్ కూడా ఉంది. ఒక్కొక్క బ్లడ్ గ్రూప్ని బట్టి ఒకటి కనెక్ట్ అవుతుంది. అంతేగాని ఈ బ్లడ్ మంచిది, ఈ బ్లడ్ మంచిది కాదని అంటామా? అన్ని గ్రూప్స్ మంచివే, మనకేది సెట్ అవుతుందో ఎట్లా ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వర్గు శాస్త్రరీత్యా ఫస్ట్ మీ పేరులో ఉన్న మొదటక్షరాన్ని మనకి ఏదైతే డైరెక్షన్ ఉందో, ఈస్టా వెస్టా, నార్తా సౌతా, నార్త్ ఈస్టా, సౌత్ ఈస్టా, నార్త్ వెస్టా అని ఇట్లా ఉంటాయి. 8 డైరెక్షన్స్, అష్టవర్గులు అంటారు వాటిని. ఆ అష్టవర్గుల్ని క్యాలిక్యులేట్ చేసుకొని ఫస్ట్ అది క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. అది పాయింట్ నెంబర్ 1. ఇక రెండవది ఏంటంటే, ఇప్పుడు మీకు ఫస్ట్ ఏ డైరెక్షన్లో నివసిస్తే మంచిది అనేటువంటిది ఉంది కదా, ఇందులో మెయిన్ యజమాని పేరే తీసుకోవాలి. ఓకే, మెయిన్ పర్సన్ ఉంటారు కదా ఇంట్లో, యజమాని, వాళ్ళ పేరే తీసుకోవాలి. ఒక్కోసారి యజమాని లేడు, గతించాడు, సంథింగ్, మదర్ ఉంటుంది, అప్పుడు మదర్ది తీసుకోవాలి. పిల్లలది ఎప్పుడు తీసుకోవాలంటే, పిల్లలు సపరేట్గా వెళ్ళి ఇంకో దగ్గర ఎక్కడైనా వాళ్ళ కాళ్ళ మీద నిలబడి వాళ్ళు ఏదైనా కొత్త ప్రాపర్టీ తీసుకునేటప్పుడు అప్పుడు. యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ తండ్రిదే తల్లికి కూడా వర్తిస్తుంది, తండ్రిదే పిల్లలకు కూడా వర్తిస్తుంది. సో నో నీడ్ టు వరీ. ఇది ఇప్పుడు డైరెక్షన్ మనకు తెలిసింది. ఈ డైరెక్షన్లో డోర్ పాయింట్ అని ఉంటుంది, అంటే పదము అంటారు దాని వాస్తులో. ఆ పద విభజన చేసి ఎక్కడ డోర్ పాయింట్ రావాలి కరెక్ట్గా. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఎలాంటప్పుడు మనకి మెడికల్లో ఇక్కడ ఒక ఇంజెక్షన్ ఇవ్వాలి, లేకపోతే దాన్ని ఎక్కిస్తారు, సిలైన్ ఎక్కిస్తారు, ఎక్కడ పడితే ఇక్కడ ఎక్కిస్తారా? కరెక్ట్గా నర్వ్ తీసుకొని పర్ఫెక్ట్గా అక్కడ గుచ్చి సిలైన్ ఎక్కిస్తాడు. అలాగే మనకి ఎవ్రీ డైరెక్షన్ 8 పదాలు ఉంటాయి. 8 4 జా 32, 32 పదాలు ఉంటాయి మనకి. ఈ 32 పదాల్లో ఏ పదం మంచిది? తూర్పు అయితే ఇంద్రా జయంతి పదం మంచిది అని ఇట్లా కొన్ని ఉంటాయి. ఆ ఎగ్జాక్ట్లీగా ఆ పదాన్ని నార్త్ డిగ్రీస్ని బట్టి మనం డిసైడ్ చేయాలి. ఇష్టం వచ్చినట్టుగా 8 భాగాలు వేసేసి ఈ పదం ఇది మంచిదంటే కాదు. నార్త్ డిగ్రీస్ ఎంత టిల్ట్ అయింది, 5 degrees టిల్ట్ అయిందా, 10 degrees టిల్ట్ అయిందా, 18 degrees టిల్ట్ అయిందా, ఇట్లా రకరకాల టిల్ట్ ఉంటుంది. ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క టిల్ట్ ఉంటుంది. ఆ టిల్ట్ తెలుసుకొని పద విభజన చేయాలి. రెండో పాయింట్. ఇక ఇప్పుడంతా అపార్ట్మెంట్ కల్చర్ వచ్చింది కాబట్టి డైరెక్ట్ వెళ్ళి కొనేసుకుంటున్నాం. అక్కడ పదం కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసి ఆ పదం తగ్గట్టుగా రెమెడీ కూడా చేసుకోవచ్చు. డైరెక్షన్ అని పదం కరెక్ట్ కట్టలేదు, బిల్డర్కి తెలియదు. మనకి బిల్డర్ నార్మల్గా కడతాడు, బిల్డర్కి వాస్తు తెలియాలని రూల్ లేదు. వాస్తు పండితుడు కాదు కదా బిల్డర్. కన్స్ట్రక్షన్ చూసుకుంటాడు ఆయన, ఎలాంటి సిమెంట్ వాడాలి, ఎలాంటి స్టీల్ వాడాలి, ఎంత నాణ్యతగా ఇస్తున్న కస్టమర్ వస్తాడని చూసుకుంటాడు. కానీ ఇవన్నీ ఆయనకు తెలియాలని రూల్ లేదు. సో మనం చూసుకొని ఇచ్చేసుకోవాలి. ఇక లోపలికి ఎంటర్ అయిన తర్వాత వాస్తు ముఖ్యంగా ఏంటంటే, ఒక గృహం కొనుగోలు చేసేటప్పుడు మీకు జాతచక్ర రీత్యా మీకు ఇప్పుడు కొనుగోలు చేసే సమయం నడుస్తుందో లేదో చూడాలి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చాలామంది ఈ టైంలో కొనుక్కోకూడని సమయంలో కొనుక్కుంటారు, అందుకే అమ్మేస్తారు. ఏమవుతుందంటే 4th హౌస్కి నెగేటింగ్ హౌసెస్ దశలు నడుస్తుంటాయి. ఆ టైంలో ఎట్లా ఒకట్లా కష్టపడి కొంటాడు, అది అప్పులు తీసుకుంటారు. ఏమవుతుంది, కొన్న తర్వాత అప్పులు తీర్చలేక అమ్మో ఈ ఇల్లు వల్ల నేను చాలా ఇబ్బంది పడుతున్నాను, దీన్ని అమ్మేస్తే ఒక పీడబోతుందని ఏం చేస్తారంటే అమ్మేస్తారు.
అలాగా కొన్నిసార్లు కొంతమందికి టైం ఉంటుంది, ఈ టైంలో కొనొచ్చు, ఈ టైంలో కొనకూడదని. కొంతమందికి లైఫ్ లాంగ్ నీ పేరు మీద ప్రాపర్టీ ఉండకూడదని ఉంటుంది. అలాంటప్పుడు ఖచ్చితంగా భార్య పేరు మీద కొనాలి, లేదా పిల్లల పేరు మీద కొనాలి, అబ్బాయి వాళ్ళ పేరు మీద కొనకూడదు. ఇది మేము ఒక 10-15 వేల జాతకాలు కానీ గృహాలు కానీ తీసుకొని రీసెర్చ్ చేసి చెప్తున్న అంశం ఇది. రైట్. ఇప్పుడు కొనుక్కున్న తర్వాత ముహూర్తం కూడా చాలా ఇంపార్టెంట్. గృహప్రవేశ ముహూర్తం, అందులో పర్టికులర్గా 4th హౌస్ బాగుందో లేదో చూసి ముహూర్తం పెట్టుకోవాలి. లోపలికి ఎంటర్ అయిన తర్వాత చాలామంది ఏమనుకుంటారంటే కేవలం గృహ నిర్మాణం మాత్రమే వాస్తు అనుకుంటారు. కాదు, లోపలికి ఎంటర్ అయిన తర్వాత లోపల మీరు ఏ వస్తువు ఎక్కడ పెట్టి వాడుతున్నారు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. లోపల ఏ రంగులు వేసారు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకు అంటే మనకి వాస్తు అనేటువంటిది పంచభూతాలు బట్టి నిర్మితమై ఉంటుంది. ఏ ఎనర్జీ ఎక్కడ ఎలా పనిచేస్తుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన బాడీలోనే చూడండి, మొత్తం మాంసమే, కానీ ఈ పార్ట్ చూస్తుంది, ఈ పార్ట్ వింటుంది, ఈ పార్ట్ స్మెల్ చూస్తుంది, ఈ పార్ట్ ఏమో టేస్ట్ చూస్తుంది, స్కిన్ టచ్ని సెన్స్ చేస్తుంది. అట్లా బాడీలో ఎలాగైతే ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క విషయాన్ని ఎలా అయితే చెప్తుందో, ఎలా అయితే పనిచేస్తుందో వాస్తులో కూడా మొత్తం దేవతలు ఉంటారు, దేవతాసురులతో సంబంధం ఉంటుంది, వాస్తు పురుషుడు ఉంటాడు. దాన్ని బట్టి మీరు ఒక వస్తువు ఎక్కడ పెట్టాలి. ఇస్త్రీ పెట్టింది ఎక్కడ పెడితే అక్కడ పెట్టకూడదు, టీవీ ఉంది ఎక్కడ పెడితే అక్కడ పెట్టకూడదు. అదేవిధంగా మనకి ఇంట్లో వాడుకునేవి చాలా రకాలు ఉంటాయి, పుస్తకాలు, పిల్లల పుస్తకాలు ఎక్కడ పెట్టుకోవాలి, ఇట్లా ఉంటాయి. అవి కనుక మీరు చూసుకొని వెళ్ళినట్లయితే మీకు ఖచ్చితంగా అటువంటి గృహంలో నివసిస్తూ ఉన్నట్లయితే మీరు 100% హ్యాపీగా ఉంటారు, అందులో ఎటువంటి సందేహం లేదు. థ్యాంక్ యూ గురువు గారు. ఈరోజు మాకు చాలా వరకు మంచి విశేషాలు ఇచ్చారంటే ఇంటికి సంబంధించినటువంటివి కాబట్టి. సో థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాము. థ్యాంక్ యూ గురువు గారు. శ్రీమాత్రే నమః.